హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈఎంఆర్ఐ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగబోతుంది కదమ్మా. సండే ఎగ్జామ్ జరగబోతుంది. సో ఒక ప్రీవియస్ పేపర్ అనేది డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మెంటల్ ఎబిలిటీ అనేది చెప్పాను. అది 50 మార్క్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. నవోదయ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందని చెప్పుకున్నాం. బట్ ఇందులో ఎలా ఇచ్చారంటే మెంటల్ ఎబిలిటీ ఆడ్ మ్యాన్ అవుట్ వచ్చేసి 20 మార్క్స్కి ఇచ్చారు 2023 పేపర్లో. అలాగే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫిగర్ ఇవి వచ్చేసి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి ఇచ్చారు. అలాగే ఇంకొకటి వచ్చేసి సిరీస్ ఫిగర్స్. సో ఇవి వచ్చేసి 15 మార్క్స్ 15 క్వశ్చన్స్ ఇచ్చారు. మిగతా మిర్రర్ ఇమేజెస్ కానీ ఇంకేమి ఇవ్వలేదన్నమాట. ప్యాటర్న్ కంప్లీషన్ కానీ హిడెన్ ఫిగర్స్ కానీ ఇవేమి ఇవ్వలేదు. ఈ 3 మోడల్స్ మాత్రమే ఇచ్చారు. సో అది ఆల్రెడీ చెప్పడం జరిగింది. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే ఈ పేపర్ అనేది మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అవైలబుల్గా ఉంది. ఈ పీడిఎఫ్ అనేది నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను. సో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మన స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి అమ్మా, ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 in 8569. ఇక్కడ 8569 ఉంది కదా, ఈ 5 అనేది ప్లేస్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇది ఏ ప్లేస్లో ఉంది? వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అండ్ 1000. 5 వచ్చేసి వందల స్థానంలో ఉంది, అంటే హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. సో 5 into 100. సో దీని ప్లేస్ వాల్యూ స్థాన విలువ ఏమవుతుంది? 500. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఈజీగా ఉంది పేపర్. నేను 25 క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 1 crore. సో 1 crore ఎలా రాయాలి మనం? చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakh, 10 lakh, 1 crore. సో మనకి ఎన్ని జీరోస్ ఉంటాయి అని అడుగుతున్నారు. 1 2 3 4 5 6 7. ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 crore? 7 జీరోస్ ఉంటాయి. ఓకేనా? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, అలాగే కోట్లు. సో ఇందులో ఎన్ని జీరోస్ ఉంటాయి, ఎన్ని సున్నాలు ఉన్నాయి అని అడుగుతున్నారు. ఎన్ని ఉన్నాయి? 7 సున్నాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెంకట్ ఎర్న్స్ 20,150 rupees in a month. His total expenditure is 11,975 rupees. How much does he save in that month? ఇక్కడ వెంకట్ అనే అతను ఎంత సంపాదిస్తున్నారు నెలకి? 20,150 rupees ఎర్న్ చేస్తున్నారు, అంటే సంపాదిస్తున్నారు. అయితే హిస్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్ 11,975. అతని యొక్క ఖర్చు ఎంత? 11,975. అయితే ఇంకా ఎంత మిగులుతుంది, ఇంకా ఎంత సేవ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో నెంబర్స్ కరెక్ట్గా వేద్దాం. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి మనం? సబ్ట్రాక్షన్ చేయాలి. టోటల్ ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు? 20,150 rupees. ఎంత ఖర్చు పెడుతున్నారు? 11,975 rupees. సో ఇంకెంత మిగులుతుంది? హౌ మచ్ డస్ హీ సేవ్ ఇన్ దట్ మంత్? ఆ మంత్లో అతను ఎంత సేవ్ చేయగలిగారు? సబ్ట్రాక్షన్ చేయండి. 10 - 5 5, 4 ఉంటుంది. 14 - 7 7, 0. 10 - 9 1, ఇక్కడ 9 ఉంటుంది. 9 - 1 8, 1 - 1 0. అంటే 8,175 rupees తను సేవ్ చేస్తున్నాడు అనమాట. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లార్జెస్ట్ 5-digit నెంబర్. లార్జెస్ట్ 5-digit నెంబర్ అని అడుగుతున్నారు. స్మాలెస్ట్ అనుకోండి, ఎలా రాస్తా? 1s zeros ఉంటాయి. అదే లార్జెస్ట్ అనుకోండి, అన్ని 9s ఉంటాయి. ఎన్ని డిజిట్స్? 5 digit లార్జెస్ట్. సో 5 digit లార్జెస్ట్ అన్నప్పుడు అన్ని 9s వేసుకోండి. ఎన్ని 9s వేసుకోవాలి? 5 digit అని అడిగారు కాబట్టి 5 9s వేసుకోండి. 1 2 3 4 5. దిస్ ఈస్ ద 5 digit లార్జెస్ట్ నెంబర్. అంటే 99,999. 99,999 అనేది మనకి లార్జెస్ట్ నెంబర్ అవుతుంది. 5 digit లార్జెస్ట్ నెంబర్, 5 అంకెల పెద్ద సంఖ్య. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అడిగారు అనుకోండి, 5 digit స్మాలెస్ట్ అని అడిగారు. సో మీకు అందులో ఎన్ని డిజిట్స్, ఎన్ని అంకెలు ఉండాలి? 5 ఉండాలి. ఫస్ట్ది 1 ఉండాలి, నెక్స్ట్ 1 జీరోస్ ఉండాలి. 1 2 3 4 జీరోస్, ఒక 1 ఉందనుకోండి, ఇది స్మాలెస్ట్ 5 digit నెంబర్ అవుతుంది. స్మాలెస్ట్ అన్నప్పుడు ఆ సంఖ్యలో 1 సున్నాలు ఉంటాయి. లార్జెస్ట్ అన్నప్పుడు అన్ని 9సే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాస్ట్ ప్రైస్ ఈస్ 7865, ప్రాఫిట్ ఈస్ 459, దెన్ ఫైండ్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ కొన్న వెల ఇచ్చారు, లాభము ఇచ్చారు. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఎలా వస్తుంది? కొన్న వెల ఎంత? 78, 65.
ప్రాఫిట్ ఎంత 459. ఈ రెండు కలిపితే అమ్మిన వెల వస్తుంది అనమాట. సో కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. కొన్న వెలకి లాభాన్ని కలిపితే మనకి అమ్మిన వెల వస్తుంది. సో యాడ్ చేయండి 7865 ప్లస్ 459. 9 minus 5 14 1 6 4 10 12 1 9 plus 4 13 8 8324. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది చూడండి, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 5016 మైనస్ 2894 ప్లస్ 3997. దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు కదా, సో ప్లస్ 2 ఫస్ట్ యాడ్ చేయండి. 5016 3997 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6 plus 7 13 10 plus 1 11 10 6 3 8 9. ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి, తీసేయాలి. సో 2894 13 minus 4 9 0 10 minus 9 1. ఇక్కడ 9 ఉంటుంది. 9 minus 8 1. ఇక్కడ 8 8 minus 2 6 6 1 1 9. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? డి అనేది రైట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏం లేకపోతే మనకి ప్లస్ ఉన్నట్టు ఫస్ట్ ప్లస్లన్నీ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏముంది మైనస్ 2894. సో రెండు ప్లస్ చేసి దాన్ని మైనస్ చేసామన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ ట్రైన్ ట్రావెల్స్ 143 kilometers ఇన్ అన్ అవర్, హౌ ఫార్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ 1 day? ఇక్కడ ఒక ట్రైన్ అనేది 1 అవర్కి ఒక గంటకి 143 కిలోమీటర్లు వెళ్తుంది. డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఎంత దూరం వెళ్తుంది? 143 కిలోమీటర్లు. హౌ ఫార్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ 1 day? 1 day అంటే ఎన్ని అవర్స్ ఉంటాయి? 1 డేకి ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 అవర్స్ ఉంటాయి. సో 1 అవర్కి 143 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటే 1 డేలో అంటే 24 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? సో 24 అవర్స్లో 24 into 143. సో చేయండి 143 into 24. 3 4s are 12. 4 4 is 16 plus 1 7. 1 4 is 4 plus 1 5. 2 3 is 6. 4 2 is 8. 1 2 is 2. 39 plus 5 14 1 3. 3 4 3 2. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఇక్కడ ఏం అడిగారు? ఇఫ్ ఏ ట్రైన్ ట్రావెల్స్ 143 kilometers an hour, ఒక గంటలో 143 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంటే 1 డేలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? సో 1 డే అంటే 24 అవర్స్. సో ఒక గంటకి 143, 24 గంటల్లో 24 into 1 24 into 143. సో ఎంత వచ్చింది? 3432. సో ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. మన పీడిఎఫ్లో మీకు ఆన్సర్స్ అనేవి పెట్టలేవు. సో ఆన్సర్స్ అనేవి ఒక చోట నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఈ 7 క్వశ్చన్స్ అయ్యాయి కదా, మిగతా క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 8 మల్టిపుల్స్ అడుగుతున్నారు. అంటే 8 యొక్క గుణిజాలు ఏంటి క్రింది వాటిలో? సో ఇక్కడ చూసినట్టయితే 8 యొక్క ఎక్కంలో వచ్చేవన్నీ కూడా 8 యొక్క గుణిజాలు అవుతాయి. అంటే 8 టేబుల్లో వచ్చేవన్నీ కూడా 8తో డివైడ్ అవుతాయి కాబట్టి అవన్నీ 8కి మల్టిపుల్స్ అవుతాయి. సో 25 33. అసలు 8 అనేది ఈవెన్ నెంబర్ కదా, మీకు ఏదైనా ఈవెన్ నెంబర్ తీసుకున్నారనుకోండి దాని టేబుల్లో మీకు ఈవెన్ నెంబర్సే ఉంటాయి. సరి సంఖ్య ఎక్కువ తీసుకున్నారనుకోండి ఏదైనా, దాంట్లో అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలో ఉంటాయి మీరు చూసుకున్నట్టయితే. అయితే ఇక్కడ చూసినట్టయితే 25 అనేది 33 అనేది ఆడ్ నెంబర్స్. సో ఇది కాదు, 8 టేబుల్లో రాదు. మీరు ఒకవేళ చూసుకున్నారనుకోండి, 8 టేబుల్ చదివారనుకోండి, 8 టేబుల్లో 25 33 రాదు. 90 98 ఉంది కదా, ఇక్కడ ఒకసారి చూస్తే మీకు 90 అనేది 11 8s ఎంత? 88. సో 12 8s 96 వస్తుందా? ఇది కూడా రావు. సో ఇవి కూడా 8కి మల్టిపుల్స్ కావు. 20 28. 3 8s 24. 4 8s ఎంత? 32. సో వస్తుందా? ఇవి రావట్లేదు. సో ఇవి కూడా కాదు. సో ఇంకా సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. 2 8s 16. 3 8s 24. సో 8 మల్టిపుల్స్ ఏంటి ఇక్కడ? 16 and 24. ఈవెన్ నెంబర్ టేబుల్ కనుక తీసుకుంటే ఆ టేబుల్లో అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలా మీరు ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఎల్సిఎం ఆఫ్ 8 12 and 20. కసాగు కనుగొనమంటున్నారు 8కి 12కి 20కి. సో 8 12 20 తీసుకోండి. 2 టేబుల్ తీసుకోండి. 4 2s 8, 6 2s 12, 10 2s 20. అగైన్ 2 తీసుకోండి. 2 2s 4, 3 2s 6, 5 2s 10.
సో మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి, అంటే ప్రధాన సంఖ్యలు వచ్చేసినాయి కాబట్టి ఇక్కడతో ఆపేయచ్చు. సో ఇప్పుడు చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 అంటే 2 2 2 3 5. ఇప్పుడు మల్టిప్లై చేయాలి. చూడండి 5 2 సార్ 10, 10 3 సార్ 30, 32 సార్ 60, 62 సార్ 120. ఇలా అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ 5 ఉంది కదా, 5 2 సార్ 10, ఈజీగా మీరు మల్టిప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే 2 2 సార్ 4, 4 2 సార్ 8, 8 3 సార్ 24, 24 5 సార్. అలా కష్టం కాబట్టి 5 2 సార్ 10, 10 3 సార్ 30, 32 సార్ 60, 62 సార్ 120. ఈజీగా వస్తుంది. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 33 అండ్ ఇక్కడ 33 అండ్ 39కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే గసాబా కనుక్కోవాలన్నమాట. ఇక్కడ మనం డివిజన్ మెథడ్ భాగాహార పద్ధతి తీసుకుంటే చూడండి 1 33 33 ఎంత వస్తుంది, 9 - 3 6. అగైన్ మళ్ళీ ఏం చేస్తారు, 33 తీసుకుంటారు, 5 6 30, మళ్ళీ రిమైండర్ అంతా 3. ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ 6 2 3 6, 0 వచ్చేంత వరకు చేసుకుంటూ వెళ్ళాలి. జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటే కదా, హెచ్సిఎఫ్ అన్న జీసీడీ అన్న గసాబా అన్న గసాకా అంటారు. గసాకా అంటే గరిష్ట సామాన్య కారణాంకం, గరిష్ట సామాన్య భాజకం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్, జీసీడీ అంటారు. అయితే ఇక్కడ ఫ్యాక్టర్, డివైజర్, డివైజర్ అంటే ఎక్కడ ఉంటుంది మనకి, ఈ చెవిలో ఉండేది కదా డివైజర్ అని పిలుస్తారు. భాజకము, విభాజకము అంటే ఏంటంటారు, ఇక్కడ ఉండేదాన్ని విభాజకము అంటారు. సో ఆన్సర్ ఎప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆన్సర్ ఎప్పుడు మీరు విభాజకాన్ని తీసుకోవాలి, అంటే డివైజర్ని ఆన్సర్గా తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్కడ 0 వచ్చింది, ఈ డివైజర్ ఉన్నప్పుడు 0 వచ్చింది కాబట్టి ఇక్కడ జీసీడీ అంటే హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 3 అవుతుంది అనమాట. సో డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ హూజ్ సైడ్ ఇస్ 13 సెంటీమీటర్స్. ఇప్పుడు స్క్వేర్ తీసుకున్నారు మీరు, స్క్వేర్ అంటే చతురస్రం, చతురస్రం యొక్క ఒక సైడ్ ఇచ్చారు, అంటే ఒక భుజాన్ని ఇచ్చారు 13 సెంటీమీటర్లు అని చెప్పి. అయితే దీని యొక్క ఏరియా ఎంత, వైశాల్యం ఎంత అని అడుగుతున్నారు. వైశాల్యానికి ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది, సైడ్ ఇంటూ సైడ్, భుజము ఇంటూ భుజము. భుజం ఎంత ఇచ్చారు 13, 13 ఇంటూ 13 అంటే 13 స్క్వేర్ ఏమవుతుంది 169. స్క్వేర్ టేబుల్ రావాలి. 12 ఇంటూ 12 హౌ మచ్ 144, 14 ఇంటూ 14 హౌ మచ్ 196, 15 ఇంటూ 15 హౌ మచ్ 225. ఇలా ఈ విధంగా ఇవన్నీ రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ 13 ఇంటూ 13 ఎంత 169. ఏరియా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమవుతుంది, సెంటీమీటర్ స్క్వేర్. ఒకవేళ మీరు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు అంటే చుట్టుకొలత కనుగొంటున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ ఏదైతే ఉందో అంటే మీటర్స్ ఉంటే మీటర్స్, సెంటీమీటర్స్ ఉంటే సెంటీమీటర్స్, అది మాత్రమే రాస్తారు. బట్ ఏరియా వచ్చేసరికి వైశాల్యం అనేసరికి సెంటీమీటర్ ఉంటే సెంటీమీటర్ స్క్వేర్ అంటే చదరపు సెంటీమీటర్లు, స్క్వేర్ సెంటీమీటర్స్ అన్న సెంటీమీటర్ స్క్వేర్ అన్న ఒకటే, చదరపు సెంటీమీటర్లు అని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 169 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు, 169 సెంటీమీటర్ ఇచ్చారు, 169 బాగానే ఉంది. సో ఇక్కడ ఏం రాయాలి, సెంటీమీటర్ సెంటీమీటర్ స్క్వేరా, ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి ఏరియా. సో మీరు సెంటీమీటర్ స్క్వేర్ రాయాలి, అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా. స్క్వేర్ సెంటీమీటర్స్ అన్న సెంటీమీటర్ స్క్వేర్ అన్న ఒకటే, సెంటీమీటర్ స్క్వేర్ అని లేదంటే చదరపు సెంటీమీటర్లు అని ఇస్తారు. సో ఈ రెండు ఒకటే, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ ద ఈచ్ యాంగిల్ ఇన్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం, దీర్ఘ చతురస్రంలో ప్రతి కోణము ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి దీర్ఘ చతురస్రంలో ప్రతి కోణం ఎంత ఉంటుంది, ఇలా ఉంటే ఏంటిది 90 degrees. దీన్నే రైట్ యాంగిల్ అని పిలుస్తారు, అంటే లంబ కోణాన్ని కలిగి ఉంటుంది. స్క్వేర్ కూడా సేమ్, చతురస్రం కూడా లంబ కోణాన్ని కలిగి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ 90 degrees అంటే ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ లెటర్ హ్యాస్ నో లైన్ ఆఫ్ సిమెట్రీ. క్రింది వాటిలో రేఖీయ సౌష్ఠవము లేని లెటర్ ఏంటి అని అడుగుతున్నారు. సో రేఖీయ సౌష్ఠవం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీనే తీసుకోండి, దీన్ని ఇలా మనం ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు కదా.
సో దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే రేఖీయ సౌష్టవం అనేది ఉంది. ఐ తీసుకున్నారనుకోండి, ఐని మనం ఈ విధంగా డివైడ్ చేయొచ్చు, అలాగే ఈ విధంగా కూడా డివైడ్ చేయొచ్చు. సో దీనికి కూడా లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. కే తీసుకుంటే కేని ఇలా డివైడ్ చేయొచ్చు. సో దీనికి కూడా లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. అంటే ఈ పక్కన మనం చూస్తే ఈక్వల్గా ఉండాలన్నమాట. మనం ఇలా మడిచామనుకోండి, దానికి ఈక్వల్గా రెండు కూడా సమానంగా ఉండాలి. సో అలా ఉంటే దాన్ని లైన్ ఆఫ్ సిమెట్రీ రేఖీయ సౌష్టవం అని పిలుస్తారు. సో జే తీసుకుంటే మీరు ఎలా డివైడ్ చేస్తారు? దీన్ని డివైడ్ చేయలేము. సో రేఖీయ సౌష్టవము లేనిది, నో లైన్ ఆఫ్ సిమెట్రీ ఏంటంటే జే అనమాట. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఏ తీసుకున్నారనుకోండి, ఏని ఇలా డివైడ్ చేయొచ్చు, అలాగే ఒకసారి చూడండి ఎలా తీసుకుంటే ఏని ఇలా డివైడ్ చేయొచ్చు. సో ఏ కూడా లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. హెచ్ తీసుకున్నారనుకోండి, హెచ్ తీసుకుంటే హెచ్ని ఇలాగా డివైడ్ చేయొచ్చు, ఇలాగా డివైడ్ చేయొచ్చు. అంటే హెచ్ కూడా లైన్ ఆఫ్ సిమెట్రీ అని ఉంది. బట్ ఇక్కడ జేకి లేదు కాబట్టి ఇది సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఎస్టిమేట్ ద ప్రొడక్ట్ ఆఫ్ 189 ఇంటూ 33. 189 ఇంటూ 33 చేస్తే ఈక్వల్ అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఎస్టిమేట్ చేయమంటున్నారు. ఎస్టిమేట్ చేయడం అంటే అంచనా వేయడం అనమాట. మీరు డైరెక్ట్ ఆన్సర్ వేయకూడదు ఇక్కడ. ఇది కనుక మీరు చేసినట్టయితే ఇది వస్తుంది ఆన్సర్ అనేది. బట్ అక్కడ ఎస్టిమేట్ చేయండి, అంచనా వేయండి అన్నాడు కాబట్టి దీన్ని దగ్గర పదులకి అంటే రౌండింగ్ ఆఫ్ నెంబర్స్, మీకు 5th క్లాస్లో ఉంది, ఐడియా ఉందా? సో దీన్ని దగ్గర పదులకు సవరిస్తే 190, లేదంటే దగ్గర వందలకు సవరిస్తే 200 అవుతుంది కదా. దీన్ని దగ్గర పదులకు సవరిస్తే ఏమవుతుంది? 30 అవుతుంది కదా. అంటే రౌండింగ్ ఆఫ్ 100, రౌండింగ్ ఆఫ్ 10స్కి మనం చేసాం. ఇక్కడ 200 ఇంటూ 30 చేస్తే ఏమవుతుంది? 6000. సో ఇది రైట్ ఆప్షన్ అవుతుంది మనకి. ఎగ్జాక్ట్గా మాత్రం ఏమొస్తుంది? 6237 అనేది వస్తుంది. బట్ ఎస్టిమేట్ చేయండి అన్నప్పుడు ఇది పెట్టకూడదు, ఓకేనా? అంచనా వేయండి అన్నప్పుడు మీ కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టకూడదు. అలా అని రాంగ్ ఆన్సర్ పెట్టమని కాదు. ఏంటి అక్కడ? రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ చేసుకుని అంటే దగ్గర పదులకు, దగ్గర వందలకు సవరిస్తే మనకి ఏదైతే వస్తుందో అది పెట్టాలన్నమాట. ఇక్కడ ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ యూ డివైడ్ 9895 విత్ 2? 9895ని 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, 2 టేబుల్ తీసుకుంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 ఈ విధంగానే కదా ఉంటుంది. మీరు వన్స్ ప్లేస్ ఒకసారి చూడండి. ఒకట్ల స్థానం చూస్తే 2, 4, 6, 8, 0, 2, 4, 6, 8, 0. మీరు ఇలా తీసుకుంటూ వెళ్తే 2, 4, 6, 8, 0 ఇవే కదా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా 2తో డివైడ్ అవుతాయి, అంటే 2 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. అంటే ఇవి కానివి ఏవి కూడా 2 చేత నిశ్శేషంగా భాగించబడవు. అప్పుడు వాటికి శేషం అనేది ఏమొస్తుంది? 1 వస్తుంది అనమాట. సో ఈవెన్ నంబర్స్ని కనుక 2 డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యల్ని 2 భాగిస్తే మనకి 1 శేషం అనేది వస్తుంది. 9895 అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అది తెలిసి ఉండాలి. సరి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, బేసి సంఖ్యలు నవోదయ వాళ్ళకి చెప్పిన వీడియో ఉంటుంది. మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అంటే అది ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా? ఇక్కడ వచ్చేసి 9895 అనేది బేసి సంఖ్య, సరి సంఖ్య, ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా? ఇది వచ్చేసి ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే మీకు 1 అనేది రిమైండర్ వస్తుంది. సో ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇఫ్ 8 pots కాస్ట్ 800 రూపీస్, 8 pots 8 కుండల ఖరీదు 800 రూపాయలు. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 5 pots? 5 కుండల ఖరీదు ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ 8, 800 అనుకోండి, ఒకటి ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. ఎలాగా? 800 డివైడెడ్ బై 8 ఎంత అవుతుంది? 100 8s 800. సో 1 pot కాస్ట్ 100 రూపీస్, ఒక కుండ ఖరీదు 100 రూపాయలు. సో 5 కుండల ఖరీదు 5 ఇంటూ 100 అంటే 500 రూపీస్. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా? మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుంది అర్థమెటిక్ అనేది. సో ఇక్కడ మనం 16 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసాం, ఇంకా 9 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి చూసేయండి అవి కూడా, ఓకేనా? డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. మనకున్న పీడిఎఫ్లో ఆన్సర్స్ అనేవి పెట్టి లేవు. సో ఆన్సర్స్ ఏమొస్తాయి అనేది ఒకసారి నోట్ చేసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ద నెంబర్ 50-12 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ నెంబర్. ఇక్కడ 50-12 ఉంది కదా, ఇది 9తో డివైడ్ అవుతుందంట. ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది అంటే 0 రిమైండర్ వస్తుంది, 0 శేషం అనేది వస్తుంది. అయితే ఈ బ్లాంక్లో ఎంత పెట్టాలి అని అడుగుతున్నారు. మీకు కనుక డివిజిబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు తెలిసినట్టయితే దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మీకు డిజిటల్ రూట్ 4th క్లాస్లో అనుకుంటాము అండి, మీకు డిజిటల్ రూట్ అని చెప్పేసి అంటే అంక మూలము అంటారు. అంక మూలము అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ని తీసుకుని దాన్ని మొత్తం అందులో ఉన్న అంకెలు మొత్తం యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3, 2, 1 తీసుకున్నాను అనుకోండి, దీన్ని యాడ్ చేయండి. 3 + 2 + 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుందా? 321కి డిజిటల్ రూట్ అంక మూలం వచ్చేసి 6. అలాగే ఇలా ఉంది 999 ఉంది, దీన్ని యాడ్ చేయండి. 9 + 9 + 9 ఎంత వస్తుంది? 27. ఇక్కడ సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేయాలన్నమాట. మరి డబుల్ డిజిట్ వచ్చేసింది కదా, 2 అంకెల సంఖ్య వచ్చింది కదా, మళ్ళీ యాడ్ చేయాలి. 2 + 7 ఎంత వస్తుంది? 9. సో 999కి డిజిటల్ రూట్ ఎంత? 9. అంటే ఒక అంక వచ్చేంత వరకు యాడ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని డిజిటల్ రూట్ అంక మూలం అంటారు. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, 9 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది అంటే ఇందులోని అంకెలు మొత్తం కలిపారు అనుకోండి, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారు, అందులోని అంకెలు మొత్తం చేస్తే మీకు 9 వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 50-12 ఇచ్చారా? ఇక్కడ ఇవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే 5 + 0 ప్లస్ ఇక్కడ నెంబర్ తెలియదు +1 + 9. సో ఇలా కదా, 9 + 1 10, 10 + 5 15 వచ్చింది. సో మళ్ళీ యాడ్ చేయండి. 1 + 5 6 వచ్చింది. 6కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? +3 యాడ్ చేస్తే 9 వస్తుంది అనమాట. సో ఇక్కడ కనుక 3 ఉన్నట్టయితే ఈ నెంబర్ 9తో డివైడ్ అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. 9 టేబుల్ చూస్తే 9, 18, 27, 36 ఇవేనా ఉంటాయి. 45 ఇవి యాడ్ చేయండి. 1 + 8 9, 2 + 7 9, 3 + 6 9, 4 + 5 9. నెక్స్ట్ ఏమవుతుంది? 54 5 + 4 9. మీరు ఇలా తీసుకున్నట్టయితే దీనికి 9 వస్తుంది యాడ్ చేస్తే. సో దీని డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఏదైనా ఒక నెంబర్ 9తో డివైడ్ అవుతుంది అంటే దాంట్లోని డిజిటల్ రూట్, దాని డిజిటల్ రూట్ 9 అవుతుంది. అంటే వాటిని యాడ్ చేస్తే 9 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి 3 అంటే ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే మీరు నవోదయ క్లాసెస్లో డివిజిబిలిటీ రూల్స్ ఉంటుంది, అది ఒకసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్ లైన్ ఏబి కెన్ బి డినోటెడ్ యాజ్. లైన్ అంటే రేఖని మనం ఎలా సూచిస్తాము? రేఖ అంటే ఇలా సూచిస్తాం. అదే లైన్ సెగ్మెంట్, రేఖాఖండము అంటే ఇలా 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి రేఖాఖండానికి. అంటే లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ అంటే 2 చివర బిందువులను కలిగి ఉంటుంది, 2 అంత్య బిందువులను కలిగి ఉంటుంది. ఇది లైన్ సెగ్మెంట్. బట్ మనల్ని అడిగింది ఏంటి? లైన్, ఓన్లీ లైన్. లైన్ ఇలా డినోట్ చేస్తారు. ఇది ఏంటి? ఇది రే. రే అంటే కిరణము. సో ఇక్కడ ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇది రేఖాఖండము అంటే లైన్ సెగ్మెంట్, ఇది కిరణము రే, ఇలా డినోట్ చేస్తారు. నెక్స్ట్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అన్ యాంగిల్. యాంగిల్స్ ఉంటాయి కదా, యాంగిల్స్ని, కోణాల్ని మనం ఏ విధంగా కొలుస్తాము అని అడుగుతున్నారు. ఏ పరికరంతో కొలుస్తాము అని అడుగుతున్నారు. రోలర్ అంటే స్కేల్ అమ్మ. స్కేల్తో యాంగిల్ని కొలిచినప్పుడు రోలర్ అంటే స్కేల్ని ఉపయోగిస్తామా? లేదు. కంపాస్ అంటే వృత్త లేఖని అంటే ఇలా ఉంటుంది కదా, ఇందులో పెన్సిల్ పెడతారు, ఒక దాంట్లో పెన్సిల్ పెడతారు కదా, ఇలా పెన్సిల్ పెట్టి చుట్టూ తిప్పి గీస్తారు కదా, దాన్ని వృత్త లేఖని అంటారు. నెక్స్ట్ డివైడర్ అంటే 2 కూడా ఇలా సూదుల్లా ఉంటాయి కదా, దాన్ని డివైడర్, విభాగిని అంటారు. అయితే ఇది రేఖాఖండం ఉంటుంది కదా, దాన్ని అంటే లైన్ సెగ్మెంట్ని ఇది యూజ్ చేసుకుంటారు లైన్ సెగ్మెంట్ గీయడానికి. అలాగే రోలర్ కూడా యూజ్ చేసుకుంటారు, స్కేల్ని కూడా యూజ్ చేసుకుంటారు అంటే లైన్ సెగ్మెంట్ని గీయడానికి. కంపాస్ దేనికి? వృత్తాన్ని గీసుకోవడానికి కంపాస్ యూజ్ చేస్తారనమాట, అంటే వృత్త లేఖని. ఇక్కడ కోణమానిని అంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది కదా, దాన్ని ఉపయోగిస్తారు. ఇందులో కోణాలు డినోట్ చేసి ఉంచుతారనమాట. సో వీటితో
0, ఇక్కడ 90, ఇలా 45 degrees, ఇలా 5 degrees, 15 degrees, 30 degrees ఇలా ఉంటుంది కదా. సో దీన్ని ఏమంటారంటే కోణమానిని, ప్రొట్రాక్టర్, అర్ధచంద్రాకారంలో ఉంటుంది. సో మనకి కోణాన్ని, యాంగిల్ని ఏ ఇన్స్ట్రుమెంట్స్తో కొలుస్తారు? ప్రొట్రాక్టర్ అని యూజ్ చేస్తారు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. వీటి గురించి మిగతా ఆప్షన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్, హౌ మెనీ సైడ్స్ ఇన్ ఏ ట్రయాంగిల్? త్రిభుజంలో ఎన్ని భుజాలు ఉంటాయి? త్రిభుజం అంటే ఇదేనా? సో ఎన్ని భుజాలు ఉంటాయి? 1, 2, 3. ఏ త్రిభుజంని తీసుకున్నా, త్రిభుజం అంటే 3 భుజాలు కలిగింది. ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ ఉంటాయి, 3 భుజాలు ఉంటాయి, అంటే 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి త్రిభుజంలో. ఓకేనా? సో ఆ 3 యాంగిల్స్ ఎప్పుడు కూడా ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ 180 degrees ఉంటుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత ఉంటుంది? 180 degrees. అంటే ఈ కోణాన్ని కలిపితే 180 degrees ఉంటుంది. ఓకేనా? సో ట్రయాంగిల్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి అంటే ఎన్ని భుజాలు ఉంటాయి? ఇక్కడ 3 భుజాలనే ఉంటాయి. ఇవన్నీ డైరెక్ట్ బిట్స్. సక్సెసర్ ఆఫ్ 1579, 1579 తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. తర్వాత సంఖ్య ఎప్పుడు ఏం చేయాలంటే +1 యాడ్ చేయాలి. సో ఏమవుతుంది? ప్రెడిసిసర్ అంటే ముందు సంఖ్య, పూర్వ సంఖ్య, ముందు సంఖ్య ప్రెడిసిసర్ అంటే. ఒకవేళ ప్రెడిసిసర్ అడిగితే 1570లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి. ఏమవుతుంది? 1578. ప్రెడిసిసర్ అంటే ఇది, సక్సెసర్ అంటే తర్వాత సంఖ్య ఏంటి? 1580. +1 యాడ్ చేసుకోండి. మాకు వచ్చలే అనుకోవద్దు, ఒక్కొక్కసారి ఇవి కూడా రాంగ్ చేసేస్తారు. ఓకేనా? సో సక్సెసర్ ఏమవుతుంది ఇక్కడ? 1580, 1580. సో 1579 తర్వాత ఇది వస్తుంది అనమాట. ప్రెడిసెసర్ అంటే ముందు సంఖ్య. నెక్స్ట్ చూడండి, ద లార్జెస్ట్ 4-digit నెంబర్ బై యూజింగ్. ఇవి చాలా సార్లు చెప్పుకున్నాం, నవోదయాలో చెప్పుకున్నాం, సైనిక్లో కూడా చెప్పాను. సో ఇక్కడ మనకి 4 digits ఇచ్చారు. ఎప్పుడు లార్జెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నా గివెన్ డిజిట్స్ అంటే 5, 6, 3, 0 కదా, బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయాలి. అలా అరేంజ్ చేస్తే 6, 5, 3, 0. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ అంటే స్మాల్ టు బిగ్ అరేంజ్ చేయాలి గివెన్ డిజిట్స్ని. బట్ మనల్ని ఏం అడిగారు? లార్జెస్ట్ అడుగుతున్నారు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 6530 అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, డాష్ ప్లస్ 54 ఎంత ఈజీగా అడిగారు చూడండి. డాష్ ప్లస్ 54 ఈజ్ ఈక్వల్ టు 54 ప్లస్ 61 అంటే ఏమొస్తుంది ఆన్సర్? గెస్ చేయండి. ది క్వశ్చన్ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి అమ్మ, చాలా ఈజీ. ఓకేనా? హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్? ఒక ఇయర్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? ఫస్ట్ ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. సో ఒక వీక్ వచ్చేసి ఎన్ని డేస్ ఉంటాయి? 7 days ఉంటాయి. సో టోటల్గా హౌ మెనీ వీక్స్ దేర్ ఇన్ ఏ ఇయర్? ఒక సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి అంటే నియర్లీ 52 వీక్స్ అనేవి ఉంటాయి. 5 7 35, 1 ఉంటుంది, 2 7 14, ఒక రోజు అనేది మిగిలిపోతుంది. అదే లీప్ ఇయర్ అనుకోండి 366 days వస్తాయి. ఎలా అయినా సరే మనకి 52 వీక్స్ అనేవి ఉంటాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ సేమ్ యాజ్ 900,000? 900,000 ఎలా వేసుకోవాలి? మీకు ఇంటర్నేషనల్ సిస్టమ్ వచ్చి ఉండాలి. 1s, 10s, 100s, 1000, 10,000, 100,000, 100,000. ఇది 100,000 అంటే. మామూలుగా హిందూ అరబిక్లో అయితే 1, 10, 100, 1000, 10,000, లక్ష. బట్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సిస్టంలో అయితే, అంతర్జాతీయ సంఖ్యామానంలో అయితే 1, 10, 100, 1000, 10,000, 100,000. ఇక్కడ కూడా అదే అడుగుతారు, 900,000. 900,000 అంటే ఎలా వేసుకోవాలి? ఇలా వేసుకోవాలి. ఇందులో ఎన్ని పదులు? ఇక్కడ చూడండి అన్ని టెన్స్లో ఇచ్చారు. సో బై 10 చేయండి. ఏమొచ్చింది? ఇదెంత? 1s, 10s, 100, 1000, 10,000 అంటే 90,000 టెన్స్ ఉంటాయి. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయన్నారు అనుకోండి, ఇంటూ 100 బై 100 చేయండి. 9,000 హండ్రెడ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అన్నీ కూడా టెన్స్లో ఉన్నాయి కాబట్టి 90,000 టెన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇవి 25 క్వశ్చన్స్ ఆన్సర్స్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా?